నమస్కారం, నేను శాస్త్రం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఎవరు వస్తారు ఏంటి అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వచ్చిన సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కొన్ని సర్వేలు మనం చూసాము. ఇప్పుడు మన దగ్గర ఇంకో సర్వే ఉంది, ఆఫ్టర్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ సర్వే రిపోర్ట్ ఎన్డీఏ విన్నింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీని గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి జిల్లాల వారీగా ఎవరెవరున్నారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, మెజారిటీ ఓట్ వెడ్జ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరు అనేది మనం మాట్లాడుకున్నట్లయితే శ్రీకాకుళం నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే మొత్తం 6 ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఆమదాల వరుస, నరసనపేట. సో దీంట్లో మొత్తం కూడా టీడీపీ విన్నింగ్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. సో బెండ్లం అశోక్ ఏమో 8,000 మెజార్టీ, గౌతు శిరీషకేమో 7,500 మెజార్టీ, కింజారపు అచ్చెన్నాయుడుకేమో 12,000 మెజార్టీ, గొండు శంకర్కేమో 13,000 మెజార్టీ, కూన రవికుమార్కి 16,000 మెజార్టీ, బొగ్గు రమణమూర్తికి 15,000 మెజార్టీ. సో ఈ విధంగా వీళ్ళు మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఈ సర్వే ప్రకారం అయితే తెలుస్తూ ఉంది. విజయనగరం పార్లమెంట్ విషయానికి వస్తే సో ఇక్కడ రాజాం నియోజకవర్గానికి ఎస్సీ కేటగిరీ ఉంది. సో టీడీపీ నుంచి అయితే కొండ్రు మురళీ మోహన్ 20,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందన్నమాట. ఇంకా బొబ్బిలి విషయానికి వస్తే టీడీపీ ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. రంగారావు బేబీ నాయన అనే తనకి ఒక చిన్న సర్నేమ్ అయితే నిక్నేమ్ అయితే ఉండడం జరిగింది. సో అతను 12,000 నియోజకవర్గంతో గెలిచారు. 12,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా నీలిమర్ల ఈ ఏరియాకి అయితే జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీమతి లోకం నాగ మాధవి గారు పోటీ చేస్తున్నారు. సో ఆవిడకి 13,000 మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా విజయనగరానికి వచ్చినట్లయితే టీడీపీ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. పుసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు తను 8,000 విన్నింగ్తో ఎడ్జ్లో ఉన్నారనమాట. అతను గెలిచే అవకాశం ఉంది. ఇంకా పాలకొండ ఎస్టీ కేటగిరీలో అయితే జనసేన జనసేన నుంచి జయకృష్ణ పోటీ చేశారు. సో అతను 16,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలకి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ దాదాపుగా శృంగవరపు కోట నుంచి కూడా టీడీపీ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కొల్ల లలిత కుమారి 14,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇంకా భీమిలి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గంట శ్రీనివాస్ గారు తనకైతే 32,000 మెజార్టీ వస్తుంది. సో గంట శ్రీనివాసరావు ఇప్పటికీ చాలాసార్లు పోటీ చేశారు. 6 సార్లు దాకా గెలిచిన సందర్భాలే ఉన్నాయి. సో ఈసారి కూడా డెఫినెట్గా గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక విశాఖపట్నం ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ దీనికి ఆల్రెడీ 3 సార్లు గెలిచారనమాట. ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేనే, ఇప్పుడు కూడా మళ్ళీ పోటీ చేశారు ఇక్కడ నుంచి టీడీపీ నుంచే. సో టీడీపీ నుంచి మళ్ళీ వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా 28,000 మెజార్టీతో గెలుస్తున్నారు. విశాఖపట్నం సౌత్ నుంచి అయితే జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ ఎక్స్ ఎమ్మెల్సీ అనమాట అతను. సో ఎమ్మెల్సీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో తను 18,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయని ఈ సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది. ఇంకా విశాఖపట్నం నార్త్కి అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరంటే విష్ణు కుమార్ రాజు. అతనికి 21,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విశాఖపట్నం వెస్ట్ నుంచి అయితే టీడీపీ నుంచి పీజీవి నాయుడు గన్నబాబు తనకు 17,000 మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా గాజువాక నుంచి టీడీపీ నుంచి పల్ల శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. తనకి 22,000 మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అనకాపల్లి జిల్లా చూసుకుందాం. అనకాపల్లి జిల్లాలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెంతుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ఈ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం కూడా టీడీపీనే ఉంది. 3 స్థానాల్లో అయితే జనసేన వాళ్ళు గెలుస్తున్నారు. ఎనీవేస్ వీళ్ళంతా కూడా పొత్తు మీద ఉన్నారు కాబట్టి సో మనం చూద్దాం. ఇక్కడ బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థానికి పార్లమెంట్ నుంచి అయితే సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇతను ఇంతకుముందు ఎక్స్ ఎంపీగా పనిచేశారు. సో తను దాదాపుగా 1,10,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా టీడీపీ నుంచి అయితే కేఎస్ఎన్ రాజు తను 16,000 మెజార్టీతో గెలుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా మాడుగుల నుంచి అయితే బండారి సత్యనారాయణ ఎక్స్ ఎమ్మెల్యే తను. సో ఈసారి ఇతను 8,000 విన్నింగ్తో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనకాపల్లి నుంచి జనసేన నుంచి కొంతల రామకృష్ణ పోటీ చేశారు. తను 17,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పెండూర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు ఎక్స్ ఎమ్మెల్యే తిను కూడా ఇప్పుడు ఇతనికి 19,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనసేన నుంచి పోటీ చేస్తున్నారు అతను. ఇంకా యలమంచిలో అయితే జనసేన నుంచి పోటీ చేస్తున్నారు సుందారపు విజయ్ కుమార్. అతను కూడా విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత అంటే 7,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పాయకరావుపేట నుంచి అయితే బంగళపూడి అనిత పోటీ చేస్తుంది. తను టీడీపీ నుంచి. సో ఆవిడ ఫైర్ బ్రాండ్ అంటారు అనితని. సో ఆవిడకి దాదాపు 14,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నర్సీపట్నం నుంచి టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. సో తను 8,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కాకినాడ ఎంపీ
అభ్యర్థం అయితే జనసేన నుంచి ఉన్నారు అభ్యర్థి అయితే. సో ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. సో 72,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా అందులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అయితే టీడీపీ ఉంది. ఒక 2 స్థానాలు అయితే జనసేన ఉంది. పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ గారికి దాదాపుగా 40,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కాకినాడ రూరల్ జనసేన అయితే పంతం నానాజీ పోటీ చేశారు. తనకి 30,000 మెజార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తుని నుంచి యలమాల దివ్య తనకి 11,000 మెజార్టీ, వలపుల సత్యప్రభ తనకి 16,000 మెజార్టీ, పెద్దాపురం నుంచి అయితే నిమ్మకాయల చినరాజప్ప తనకి 12,000 మెజార్టీ, కాకినాడ సిటీ అయితే వనమాడి వెంకటేశ్వరరావు తను 24 మెజార్టీ, అలాగే జగ్గంపేట నుంచి జ్యోతుల వెంకటప్పరావు తనకు 17,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ రాజమండ్రి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్, తనకి 1,20,000 మెజార్టీ వస్తుంది. దగ్గుపాటి పురంధేశ్వరి అనమాట. తిన యాక్చువల్గా బీజేపీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి. సో తను దాదాపుగా చాలా మెజార్టీతోనే గెలిచే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇంకా అనపర్తి నుంచి అయితే బీజేపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి తన ఎక్స్ ఎమ్మెల్యే, ఇంతకుముందు టీడీపీ నుంచి గెలిచిన అతను ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి 22,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా రాజానగరం నుంచి అయితే జనసేన అభ్యర్థి బట్టుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. తనకి 17,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తనకి 14,000 మెజార్టీ. అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తను టీడీపీ నుంచి 23,000 మెజార్టీ. ఇంకా కొవ్వూరు ఎస్సీ కేటగిరీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ముప్పుడు వెంకటేశ్వరరావు ఎక్స్ ఎమ్మెల్యే, తను కూడా తనకైతే 18,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందల దుర్గేష్ ఎక్స్ ఎమ్మెల్సీ తను 22,000 మెజార్టీతో జనసేన నుండి పోటీ చేస్తున్నారు. సో తను కూడా మంచి మెజార్టీనే వస్తుంది. ఇంకా గోపాలపురం ఎస్సీ కేటగిరీ అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు మంటిపాటి వెంకటరాజు, తనకు 11,000 మెజార్టీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు గంటి హరీష్ మాధుర్. సో తను బాలయోగి అంటారు తనకు దాదాపుగా 1,00,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా టీడీపీ నుంచి రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్ గారు పోటీ చేస్తున్నారు. తనకు 17,000 మెజార్టీ వస్తుంది. ముమ్మడివరం నుంచి టీడీపీ అభ్యర్థి దాట సుబ్బరాజు, తనకి 11,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కమలాపురం ఎస్సీ కేటగిరీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎక్స్ ఎమ్మెల్యే అతను ఐతబాతుల ఆనందరావు టీడీపీ నుంచి 23,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రాజోల్ ఎస్సీ కేటగిరీ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. సో దేవవర ప్రసాద్ 16,000 విన్నింగ్తో గెలిచే అవకాశం ఉంది. ఇది మెజార్టీ ఓట్స్ ఎడ్జ్ అనమాట. ఇంకా గన్నవరం ఎస్సీ కేటగిరీ కోనసీమ అంటారు, తనకి జనసేన నుంచి అనమాట. సో గిడ్డి సత్యనారాయణకి విన్నింగ్ ఛాన్సెస్ అయితే 12,000 ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా కొత్తపేట నుంచి టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు తనకి 22,000 మెజార్టీ అయితే ఉంది. ఇంకా మండపేట నుంచి టీడీపీ అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు తనకు 12,000 మెజార్టీ ఉంది. ఇంకా నర్సాపురం బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఎంపీ అభ్యర్థి తను భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, భూపతి రాజు తినికేమో 1,20,000 మెజార్టీ అయితే ఉంది నర్సాపురం నుంచి ఎంపీ క్యాండిడేట్. ఇంకా అచ్చంట తను టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ తను 18,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా పాలకొల్లు టీడీపీ నుంచి అయితే డాక్టర్ నిమ్మల రామనాయుడు తనకి 32,000 మెజార్టీతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా నర్సాపురం జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ తను 24,000 మెజార్టీతో జనసేన నుంచి గెలుస్తున్నారు. భీమవరం నుంచి కూడా జనసేన అభ్యర్థిని పోటీ చేస్తున్నారు. తను పూలపర్తి రామాంజనేయులు ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఇంతకుముందు. తను ఇప్పుడు జనసేన నుంచి 18,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఉండి నుంచి అయితే RRR గారు పోటీ చేస్తున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే, మీ అందరికీ తెలిసిన విషయమే, సిట్టింగ్ ఎంపీ అతను. సో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తనకి 16,000 మెజార్టీ వచ్చే అవకాశాలు అవుతున్నాయి ఉండిలో. ఇంకా తణుకులో కూడా మళ్ళీ టీడీపీ అభ్యర్థిని అరిమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేశారు. తనకు 31,000 మెజార్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తనకి మెజార్టీగా ఉండడం వల్ల తను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా తాడపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. తనకి 36,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే వాళ్ళు ఎవరంటే పుట్ట మహేష్ యాదవ్. విన్నింగ్ కెపాసిటీ వచ్చేసి 80,000 మెజార్టీ ఎడ్జ్లో ఉన్నారు. సో తను టీడీపీ నుంచి ఏలూరులో ఖచ్చితంగా ఎంపీగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఉంగుటూరు నుంచి అయితే జనసేన నుంచి పోటీ చేస్తున్నారు పచ్చమాటల ధర్మరాజు గారు. తనకి 14,000 మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా దెందులూరు నుంచి అయితే టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గారు, ఇతని ఎక్స్ ఎమ్మెల్యే
సో మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 21,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఏలూరులో అయితే టీడీపీ బాడేటి రాధాకృష్ణ గారు విన్నింగ్ 26,000 మెజార్టీ ఉండే అవకాశం ఉంది. ఇక పోలవరం ఎస్సీ కేటగిరీ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. 7,000 మెజార్టీ అయితే ఉంది. ఇంకా చింతలపూడి ఎస్సీ కేటగిరీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ గారు పోటీ చేస్తున్నారు. 17,000 మెజార్టీ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇంకా నూజివీడు నుంచి అయితే టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గారు పోటీ చేశారు. 14,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీ నుంచి. కైకలూరు అయితే బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు పోటీ చేశారు. సో 18,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక నెక్స్ట్ మచిలీపట్నం జిల్లాకు వస్తే ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వల్లభనేని బాలసూరి గారు పోటీ చేస్తున్నారు. సో తనకి కూడా మంచి విన్నింగ్ ఉందండి. 90,000 మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకా గన్నవరం కృష్ణా డిస్టిక్ తను అక్కడ నుంచి అయితే టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట గారు పోటీ చేస్తారు. తనకి దాదాపుగా 28,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా గుడివాడ చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి వేణిగండ్ల రాము గారు పోటీ చేస్తున్నారు. 18,000 మెజార్టీ అయితే రావడం జరుగుతూ ఉంది. గదన నుంచి అయితే టీడీపీ అభ్యర్థి కగిత కృష్ణ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు 12,000 మెజార్టీతో. ఇంకా మచిలీపట్నం నుంచి అయితే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు 16,000 మెజార్టీతో. ఇంకా నెక్స్ట్ అవనిగడ్డ జనసేన అభ్యర్థి ఎవరంటే మండలి బుద్ధప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. 18,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పెనమలూరులో అయితే టీడీపీ అభ్యర్థి బోడ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. 15,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇంకా విజయవాడ నుంచి అయితే టీడీపీ అభ్యర్థి కేసినేని శివానంద్ గారు చిన్ని అంటారు, దీన్నే కేసినేని చిన్ని అని అంటారు. సో మరి ఇతనికి అయితే 1,10,000 నుంచి వచ్చే అవకాశం ఉన్నాయి. 1,10,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకా విజయవాడ వెస్ట్కి అయితే బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. 12,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా విజయవాడ సెంట్రల్ నుంచి అయితే టీడీపీ అభ్యర్థి బోండ ఉమామహేశ్వరి గారు పోటీ చేస్తున్నారు 13,000 మెజార్టీతో. విజయవాడ ఈస్ట్ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారు 25,000 మెజార్టీతో గెలుస్తున్నారు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే 8,000 మెజార్టీతో గెలుస్తున్నారు. నందిగామ ఎస్సీ కేటగిరీ, సో ఇక్కడ నుంచి అయితే టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య పోటీ చేశారు. 11,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెప్తుంది. ఇంకా జగ్గయ్యపేట నుంచి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య అని పిలుస్తారు ఇతన్ని. తను 9,000 మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు వచ్చుదాం. గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ తను పోటీ చేస్తున్నారండి టీడీపీ నుంచి. 90,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఎంపీగా తను డెఫినెట్గా గెలిచే ఛాన్సెస్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. తాటికొండ ఎస్సీ కేటగిరీ అయితే మళ్ళీ అక్కడ కూడా టీడీపీనే. తెనాలి శ్రవణ్ కుమార్ 8,000, మంగళగిరి టీడీపీ నాలా లోకేష్ 24,000, పొన్నూరు అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ధూళిపాల నరేంద్ర గారు 8,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇంకా తేనాల నుంచి అయితే జనసేన నాదెండ్ల మనోహర్ గారు 20,000 మెజార్టీతో జనసేన నుంచి గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా పత్తిపాడు ఎస్సీ కేటగిరీ టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు 12,000 మెజార్టీతో గెలుస్తున్నారు. సో గుంటూరు ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థి మొహమ్మద్ నజీర్ గారు పోటీ చేశారు. 18,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు లావు శ్రీకృష్ణ దేవరాయ. తను 1,20,000తో గెలుస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా. సో తను టీడీపీ నుంచి అయితే రాబోతున్నారు నరసరావుపేట నుంచి. ఇంకా జిల్లాల వారీగా చూసుకుందాం. చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచెర్లలో కూడా ఆల్మోస్ట్ టీడీపీనే గెలుస్తుంది. సో పత్తిపట్టి పుల్లారావుకి ఏమో 11,000, కన్నా లక్ష్మీనారాయణకి 25,000, జీవి ఆంజనేయులకేమో 30,000 మెజార్టీ, పతినేని శ్రీనివాసరావు గారికి 18,000, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి 17,000 వస్తున్నాయి అనమాట. బాపట్ల నుంచి ఎస్సీ కేటగిరీ నుంచి టీడీపీ అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. 60,000 మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది. నెక్స్ట్ వేమూరు నుంచి ఎస్సీ కేటగిరీ నక్క ఆనందబాబుకేమో 12,000, రేపల్లి నుంచి టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ 30,000, బాపట్ల నుంచి వెగసేన నరేంద్ర వర్మ 20,000 మెజార్టీ, పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గారు 8,000 మెజార్టీ, అద్దంకి టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ 20,000, సంతనూతలపాడు ఎస్సీ కేటగిరీ టీడీపీ నుంచి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ 15,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇంకా ఒంగోలు విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనకు దాదాపుగా 1,10,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. తను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా. ఇంకా ఒంగోలు అయితే దామచర్ల జనార్దన్ రావు 15,000 మెజార్టీ, కొండప్పి ఎస్సీ కేటగిరీ అయితే ధూలశ్రీ బాల వీరాంజనేయ స్వామి విన్నింగ్ 9,000 కెపాసిటీ. ఇంకా మార్కాపురం టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి 11,000 మెజార్టీ, కనిగిరిలో టీడీపీ నుంచి ముక్క ఉగ్ర నరసింహారెడ్డి 10,000 మెజార్టీతో. ఇంకా నెల్లూరు నియోజకవర్గానికి వస్తే నెల్లూరు జిల్లాకు వచ్చినట్లయితే టీడీపీ అభ్యర్థిని అనమాట. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్
రెడ్డి 40,000 మెజార్టీతో గెలుస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా. మరి అక్కడ కందుకూరు నుంచి కూడా ఇంటూరి నాగేశ్వరరావు గారు 10,000తో గెలుస్తున్నారు మెజార్టీతో. కావలి విషయానికి వస్తే ఇదంతా కూడా మళ్ళీ కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, సూలూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, కడప, కమలాపురం, అదేవిధంగా జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టీడీపీ ఉంది అత్యధిక శాతం. ఇంకా 1-2 దగ్గర బీజేపీ, జనసేన ఉన్నారు. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకున్నట్లయితే కావలి కావ్యకృష్ణ 9,000 మెజార్టీ, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 25,000 మెజార్టీ, నెల్లూరు సిటీ పొంగునూరు నారాయణ 8,000 మెజార్టీ, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 25,000 మెజార్టీ, గూడూరు నుంచి పాసం సునీల్ కుమార్ విన్నింగ్ 15,000 మెజార్టీ, సూలూరుపేట నీవేల విజయశ్రీ 19,000 మెజార్టీ, తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి ఆరాని శ్రీనివాసులు 18,000 మెజార్టీ, శ్రీకాళహస్తి బొజ్జల వెంకటేశ్వర సుధీర్ రెడ్డి 15,000 మెజార్టీ, కడప టీడీపీ మాధవిరెడ్డి 11,000 మెజారిటీ, కమలాపురం నుంచి పుట్ట చైతన్య రెడ్డి 19,000 మెజార్టీ, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డి 8,000 మెజార్టీ, పొద్దుటూరు టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి 10,000 మెజార్టీ, మైదుకూరు టీడీపీ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ 11,000 మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సర్వే చెప్తుంది. నెక్స్ట్ ఇంకా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కొన్నాళ్ళుగా. అయితే ఈసారి బీజేపీ నుంచి తను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రాజంపేట నుంచి. సో 60,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఇంకా తంబలపల్లి టీడీపీ తంబలపల్లి, పీలేరు, ఆలగడ్డ, శ్రీశైలం, బానగనపల్లె, కర్నూలు, పాతికొండ, ఎమ్మినిగూరు ఇవన్నీ కూడా టీడీపీనే అండి. సో మెజారిటీ ఒకసారి చూసుకున్నట్లయితే జయచంద్ర రెడ్డికి 10,000, నల్లారి కృష్ణకుమార్ రెడ్డి ఇతను యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్రదరే, అతనికి కూడా 22,000 మెజార్టీ, భూమా అఖిలప్రియ రెడ్డికేమో 16,000, బుద్ధ రాజశేఖర్ రెడ్డికి 14,000 మెజార్టీ, బీసీ జనార్దన్ రెడ్డికి 15,000 మెజార్టీ, టీజీ భరత్కి 20,000 మెజార్టీ, కేఈ శ్యాంబాబుకి 10,000 మెజార్టీ, జ్ఞానేశ్వరరావుకి 11,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాయదుర్గ అనంతపురం జిల్లా మాట్లాడుకున్నట్లయితే టీడీపీ నుంచి అంబిక లక్ష్మీనారాయణ విన్నింగ్ 70,000 మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ఇంకా రాయదుర్గ, ఉర్వకొండ, తాడిపత్రి, అనంతపురం అర్బన్, అదేవిధంగా కళ్యాణ్ దుర్గ్ ఇవన్నీ కూడా టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మెజార్టీ చూసుకున్నట్లయితే కల్వ శ్రీనివాసులు 14,000, పయ్యావుల కేశవ్ 16,000, జేఏసీ అశ్మిత్ రెడ్డి 16,000, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 12,000, అమిల్నేని సురేందర్ బాబు 11,000 అనమాట. హిందూపురం జిల్లాలో అయితే టీడీపీ అభ్యర్థి ఎంపీగా బీకే పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. 55,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా రాప్తాడు టీడీపీ నుంచి పరిటాల సునీతకి 12,000 మెజార్టీ, మడకశిరలో ఎస్సీ కేటగిరీ టీడీపీ నుంచి ఎంఎస్ రాజు గారు పోటీ చేశారు 8,000 మెజార్టీ. హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సో దానికి 9,000 మెజార్టీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా పెనుకొండ నుంచి టీడీపీ అభ్యర్థి సవితకి 13,000 మెజార్టీ ఉంది. కానీ కదిరికి టీడీపీ అభ్యర్థి వెంకటప్రసాద్ గారు 16,000 మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నగరి నుంచి అయితే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కి 25,000 మెజార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. చిత్తూరు నుంచి టీడీపీ గురజాల జగన్మోహన్కి ఏమో 12,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డికి ఏమో 16,000 మెజార్టీ వస్తున్నాయి. కుప్పం నుంచి ఆబ్వియస్లీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఆయనకి దాదాపుగా విన్నింగ్ ఛాన్సెస్ 42,000 మెజార్టీతో గెలుస్తున్నారని కూడా ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. ఇక మొత్తం 175 సీట్లలో దాదాపుగా 128 స్థానాలు అయితే టీడీపీ జనసేన పొత్తు మీద ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. ఇంకా మిగిలిన ఎంపీ సీట్లు 25లో 20 స్థానాలు అయితే టీడీపీకి సంబంధించి జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీ ఈ 3 కలిసినటువంటి అభ్యర్థులు, పొత్తు మీద ఉన్నటువంటి అభ్యర్థుల్లో వీళ్ళు గెలుస్తున్నారని కూడా ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి 128 సీట్లు, అదేవిధంగా 20 సీట్లు అయితే వచ్చేస్తున్నాయి అనేది ఈ సర్వే ప్రకారం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.